చెక్ 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 ఓకే డన్. డైరెక్టర్ జయరామ్ గారు, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళతో తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బజ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కాడాలి నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. అది మీతో చేయకూడదు, నీతో చేయలేదని హర్ట్ అవుతున్నా, నాతో చేశాడని హర్ట్ అవుతున్నా. ఆ క్వశ్చనే రాంగ్గా ఉంది అసలు. ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ, నేను క్వశ్చన్ డైరెక్టర్. అది నెగిటివ్గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలామంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిపులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. తనకి ఒక మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సేమ్ ఏజ్ 25. ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురికి చెప్పా. ఇప్పుడు వచ్చే నాకనే చిన్నాడు 8 months. సో ఈ కథ 2-3 హీరోస్ చెప్పాను. వాళ్ళు కొంచెం టైం అడిగారు. కానీ తనకి ఎప్పుడైతే చెప్పానో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు కాబట్టి ఈ కథ నేను ఎంతో చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది. అంటే మార్కెట్ అనేది చాలా మార్కెట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ లిటిల్ హార్ట్ సినిమా, అందులో వాళ్ళందరూ న్యూ జోనర్స్. అంటే హీరో కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అందరూ కొత్త. కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా అనేది హిట్. కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది. కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చేమో డార్లింగ్. మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికి నా హీరో అంటే కంగ్రాట్స్ బ్రో. ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా. కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జరా మీరు కంగ్రాట్స్. అంటే 2013 అని కాయిన్ మీద ఉందంటే ఏమైనా నేమ్ ఉందా, లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది. ఓకే అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్ కోస్త వైరల్ అయ్యింది చాలా. అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించి ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్. వన్ వర్డ్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది